హాయ్ అండి. మీరు జీవితంలో నేర్చుకున్న నీతి ఏంటి చెప్పండి ఒకసారి. జీవితంలో నేర్చుకున్నదంటే మనం అబద్ధం ఆడకూడదు, ఆ, ఎవరిని మోసం చేయకూడదు, ఉమ్, ఎవరికి అన్యాయం చేయకూడదు. ఉమ్, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఉమ్, అది మనం బ్రతికే బ్రతుకు ఎలా ఉంటుందంటే ఎవ్వరికీ హాని తలపెట్టకుండా మన బ్రతుకు మనం బ్రతుకుతాం. అమ్మా నాన్న వాళ్ళ కన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలండి ఎప్పుడైనా సరే. వాళ్ళు కని పెంచబట్టే కదా మనం ఈ స్థాయిలో ఉంది. అది చాలామంది జనాలు అర్థం చేసుకోకుండా పిల్ల వంగలోనే అమ్మ నాన్నలు వృద్ధాశ్రమంలో పెడుతుంటారు. అది ఎందుకు నాకు నచ్చదు. మొన్న ఒక ఇన్సిడెంట్ తెలుసా మీకు? ఏంటండి అది? అది వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి 20 days అవుతుంటే ఆయన యుఎస్లో ఉన్నాడంట. ఆ, 20 days నుంచి కాల్ చేయక వాళ్ళ శవాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాయి. అదే చాలా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఆ, ఇప్పుడు ఈ ప్రపంచంలో దేవుడు కనిపిస్తాడో లేదో మనకు తెలియదు. అది ఒక నమ్మకం. దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం. ఉమ్, కానీ కనిపించే దేవుళ్ళు ఎవరంటే నా దృష్టిలో అమ్మ నాన్న అని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మన ఎంత కేర్ తీసుకొని చదివించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచారు కదా, ఉమ్, వాళ్ళే దేవుళ్ళు. అమ్మ నాన్న దేవుళ్ళు. మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు దేవుళ్ళ కింద లెక్క. మన ఏదైనా సహాయం, ఆర్థిక సహాయం కానివ్వండి, మాట సహాయం కానివ్వండి, వాళ్ళు కూడా దేవుళ్ళ కింద లెక్క. అంటే అమ్మ నాన్న చూడటం లేదు, వాళ్ళని లెక్క చేయట్లేదు అంటే అది మహాపాపం. అంటే అది చాలా తప్పు నా దృష్టిలో. ఆ, వాళ్ళని అట్లా మరి 20 రోజులు మరి ఎందుకు చూడటానికి రాలేదు? మరి అది కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఫోన్ కాల్ చేయలేదు, చూడటానికి కూడా రాలేదంటున్నారు. అది చాలా తప్పు కదా. కనిపించిన అమ్మా నాన్నే పట్టించుకోవట్లేదంటే రేపు పొద్దున వాళ్ళకే ఇది జరగవచ్చు. అప్పుడేం చేస్తారు వాళ్ళు చెప్పండి? ఏదైనా మనం చేసే దాన్ని బట్టి మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. అది కంపల్సరీ అది. ఎందుకంటే మనం చూసే దాన్ని బట్టి, మనం చేసే దాన్ని బట్టే వాళ్ళు ఇప్పుడు మన అమ్మ నాన్న చూడలేదనుకోండి, రేపు మనల్ని చూస్తారని గ్యారంటీ లేదు కదా. రేపు మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారు? సింపుల్గా, నువ్వు మీ అమ్మ నాన్న చూసావా, నేను మిమ్మల్ని చూడటానికి అంటారు. అందుకనేసి మనము అమ్మ నాన్న గౌరవించాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే అది మన ధర్మం అది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.